వైసీపీలో అందరూ ఇలా కోడి బుర్రలు, గొర్రె బుర్రలు, గొర్రెల్లాగా ఆలోచిస్తారా ఏంటో నాకు అర్థం కాదు. కొంతమంది ఆ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా అలాగే తయారైపోతారా? మైండ్‌లో కూడా అలాంటి వ్యక్తులే వాళ్ళకి కనెక్ట్ అవుతారా అనేది నాకు అర్థం కాలేదు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. జర్నలిస్టుల ముసుగులో జర్నలిస్టుల అంటే వాళ్ళు చాలా ఉన్నతంగా చదువుకుంటారు. సమాజం పట్ల మంచి విలువలు కలిగినటువంటి వ్యక్తులుంటారు. మంచి అవగాహన ఉంటదని అనుకున్నాం కానీ, రీసెంట్‌గా ఒక వీడియో చూసిన తర్వాత నాకర్థమైంది. ఒక ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఒక దాంట్లోకి వీళ్ళెళ్ళిపోతారేమో, ఒక ట్రాన్స్‌లో బతుకుతారేమో. వీళ్ళు కూడా ఆ కోడి బుర్ర అంటే దానికి ఎగ్జాంపుల్‌గా వీళ్ళు కూడా దాంట్లో తయారైపోతారేమో అని అనుకునేలా ఒకటి కనిపించింది. నిన్న ఒక దానికి సంబంధించినటువంటి ఒక మీడియా ఛానెల్‌లో జరిగినటువంటి డిబేట్‌లో పాస్‌బుక్‌ల గురించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాస్‌బుక్‌లు ఆయన ఫోటో యేసుకొని ఆఖరికి ఏదైతే సర్వే రాళ్ళుంటాయో, ఆ సర్వే రాళ్ళకి సంబంధించిన దాని మీద కూడా జగన్ గారి బొమ్మ యేసుకొని, జగనన్న భూ సర్వే అని చెప్పి పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత దాన్ని చాలా శుభ్రం చేశాయనుకోని చాలా మంది కుక్కలు కూడా అక్కడికి వెళ్లి కడిగేటువంటి ప్రయత్నం చేశాయనుకోండి. కాకపోతే అసలు ఈయనేం మాట్లాడారనేది ఒకసారి మీకు వినిపిస్తాను వినండి. అది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాదు. అది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్. ఆ లోగో నేను మీరు ఏమనుకుంటూ ఉంటాను. ఈ నోట్ 20 రూపాయలు ఉంటుంది గాంధీ గారు. ఇది నాదా గాంధీ గారు. నాకు అర్థం కాదు. వీళ్ళందరూ గాంధీ గారి బొమ్మ అని చెప్పి ఒక 10 రూపాయలు, ఒక 20 రూపాయల నోటు తీసుకొచ్చి, ఈ 20 రూపాయల నోటు ఉంది. 20 రూపాయల నోటు ఇది నాదా గాంధీ గారిదా? నాదే కదా! నా దగ్గర ఉందంటే నాదే కదా! అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ గాంధీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక. స్వతంత్ర ఉద్యమం కోసం ఆయన పడ్డటువంటి కష్టం, ఆయన ఎన్నో సంవత్సరాలు జైలుకు వెళ్ళి, ఎన్నో ఇబ్బందులు పడి దేశానికి స్వతంత్రత తీసుకురావడంలో ఒక కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. మన దేశం జాతిపితగా ఆయన ముద్దుగా పిలుచుకునేటువంటి వ్యక్తి. ఆయనేమి కొన్ని వేల కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించుకోలేదు కదా! తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు ఏ రకంగా సంపాదించుకోవాలో జస్ట్ 5 సంవత్సరాల్లో అనేది ఆయన చేయలేదు కదా! దేశానికి స్వతంత్రం ఎలా తీసుకురావాలో, ఎన్ని ఉప్పు సత్యాగ్రహాలు చేశారో, ఎన్ని క్విట్ ఇండియా ప్రోగ్రాములు చేశారో, ఈ దేశం ఒక అరాచక శక్తుల నుంచి బయటకు తీసుకొచ్చారో, ఆయన ఎన్ని జైల్లో ఎన్ని సంవత్సరాలు మగ్గారో ఇవన్నీ మనం చూసుకోవాలి. అంతేగాని ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి పోలికేంటి? ఆయన ఫోటో మన డబ్బుల మీద, మన కరెన్సీ మీద వేశారు అంటే అది గౌరవంగా ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా మనం చూసాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించారని చెప్పి ఆయన పాస్బుక్ ఫోటో మీద వేసుకున్నారా? తల్లిని చెల్లిని మెడపట్టుకుని చెల్లిని అక్రమంగా వచ్చినటువంటి ఆస్తుల్లోనే వాటాకు వచ్చిందని చెప్పి గోడకేసి గుద్ది బయటికి తోసేసారని చెప్పేసి ఫోటో వేసుకున్నారా? గొడ్డలి పోటుని హార్ట్ అటాక్ గా చిత్రీకరించారని చెప్పి ఆయన రాజకీయంగా అడ్డం వస్తున్నారని చెప్పేసి బాబాయినే పక్కకి నెట్టేసినటువంటి వ్యక్తి. అందుకని ఆయన బొమ్మ వేశారా? కొన్ని వేల కోట్లు మద్యం కుంభకోణాల్లో, ఈటిల్లో, భూమిలో, ఆటిలో అన్ని పంచభూతాలను అలా అప్పనంగా మింగేయడానికి అవకాశాలు ఇచ్చినారని చెప్పేసి ఆయన ఫోటో వేశారా? ఏదో చెప్తున్నారు. భూ సర్వేలో అంట జగన్మోహన్ రెడ్డి గారు బ్రిటిష్ వాళ్ళ తర్వాత ఆయనే వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొట్టుకు సస్తున్నారు తెలుసా? అప్పుడు ఉన్నటువంటి కనీసం భూమి ఎంతో అంతో ఉందని చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు చేసినటువంటి సర్వేతో అందరూ ఎన్ని కేసులు ఇప్పటికి కోర్టులోకి వచ్చాయో తెలుసా? జస్ట్ 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి సర్వే వల్ల ఎంత మంది కోర్టులను ఆశ్రయించారో తెలుసా? సార్ మా భూమి సర్వేలో మా దాంట్లో వేరే వాళ్ళు ఇలా రాయలు పాతేశారు, సర్వేలో ఎలా చూపించారు, అలా చూపించారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందని చెప్పి కొంతమంది కొట్టుకుని చంపుకునే వరకు వెళ్ళింది. సార్ మీ సర్వే పుణ్యమా అంట. పైగా జనాల సొమ్ముతో మీరు మీ ఫోటోలు వేయించుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. సరే పోనీ కరెన్సీ గురించే మాట్లాడుకుందాం. ఆయన ఎవరో ఆల్రెడీ ఇచ్చారనుకోండి ఆన్సరు. ఆ 10 రూపాయల నోటు కాసేపు ఈయన దగ్గర ఉంటుంది, కాసేపు ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది, కాసేపు ఇంకొకరు ఎవరి దగ్గరికో వెళ్తుంది. ఎవరి దగ్గర నుంచో నాకు వచ్చింది, నా దగ్గర నుంచి ఇంకొక కొన్ని వందల వేల మంది దగ్గరికి వెళ్తుంది. ఇది పాస్బుక్ అలా వెళ్ళదు కదా సార్. ఇంట్లో భద్రంగా ఇది నాది మాత్రమే అని చెప్పుకునేటువంటి పాస్బుక్ మీద ఆయన ఫోటో వేయడం ఏంటి దరిద్రం మాకు కాకపోతే అని చెప్పే కదా. ఆ దరిద్రాన్ని భరించలేకే కదా మా సర్వేలో మా భూమిలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకున్నటువంటి రాయి పాత్రం ఏంటి అని చెప్పే కదా. ఒరిజినల్ పాస్బుక్ మీ దగ్గర పెట్టుకుని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పాస్బుక్ ఇవ్వటం ఏంటనే కదా మిమ్మల్ని 11 తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది. అసలు మా తండ్రి మా తాతలు ఇచ్చినటువంటి ఆస్తికి సంబంధించినటువంటి పత్రాల పైన ఈయన దేశాన్ని ఉద్ధరించేశాడని చెప్పేసి ఈయన బొమ్మ ఏంటని చెప్పే కదా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది. అయినా కూడా
అయినా నేను అనేది ఇంత మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అవతల వైఎస్ఆర్సీపీకి చెప్పుకోవాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవాలి. కానీ జర్నలిస్టు రూపంలో ఈయన మేధావిగా చలామణి అవుతున్నటువంటి ఈయన ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి? ఇలాంటి కోడి బుర్రతో ఆలోచించడం ఏంటి? అంటే నాకు తెలిసి ఇలాంటి కోడి బుర్ర ఉన్నోళ్ళు, ఇలాంటి మెంటాలిటీ ఉన్నోళ్ళు మన ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే దొరుకుతారా? అది కూడా ఓన్లీ వైఎస్ఆర్సీపీకి మాత్రమే దొరుకుతారా? మనకేంటి కర్మ అంటున్నా అసల. మనకేంటి దరిద్రం అంటున్నా అసల. మనకేంటి దౌర్భాగ్యం అంటున్నా నాకు అర్థం కాదు. కుక్కలు చక్కగా శుభ్రం చేస్తున్నాయి, మీరు ఎళ్లి చూడండి. జనాల సొమ్ముతో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి కొన్ని వేల రాళ్ళు సర్వే రూపంలో నాటిచ్చారా? అలా నాటిస్తే తప్ప మీకేం జరగదా? కుక్కలు శుభ్రం చేస్తున్నాయండి ఆటిల్ని. అక్కడికెళ్ళి ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎళ్లి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలను తీయట్లా. కుక్కలెళ్లి శుభ్రం చేసుకుంటున్నాయి అక్కడ. అర్థమవుతుందా? అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయటమే దరిద్రం అనుకుంటే, మళ్ళీ ఇదేం దరిద్రమో నాకు అర్థం కావట్ల. ఫోటో ఏసినందుకు దానికి ఎలాంటివి ఎగ్జాంపుల్ తీసుకోవాలో ఒక జర్నలిస్ట్ అయ్యుండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, చూపిస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ అసలు నాకు అర్థం కాదు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ పార్టీకి మాత్రమే దొరుకుతారా? అమెజాన్‌లో ఏఐ దొరకటం ఏంటో, ఇది గాంధీ గారి ఫోటోతో ఈయన్ని పోలికలు పెట్టడం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నాను కదండి, అద్భుతం అండి. ఇలాంటి టీముని మీ వెనకాల పెట్టుకున్నటువంటి మీరు, మీ మైండ్ సెట్ వెనకాల కోటరి విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టుగా మైండ్ బ్లోయింగ్ అంతే. మీరందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి సినిమా మీరు ఏమనుకోవసరలా. ఇలాగే మీరు ఏదైతే నిజం ఒక ట్రాన్స్ లో బతుకుతున్నారో, ఈ కోడి బుర్రతో ఏదైతే తిమ్మిని బమ్మిని చేసి సోషల్ మీడియాలో ఇచ్చేటువంటి ఆ పేటీఎం బ్యాచ్ ఎలివేషన్స్ ఉంటున్నాయో, ఒక సినిమా తీయండి. ఆ సినిమాని జనాల్లోకి వదలండి. నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పుడున్న రికార్డులన్నీ బద్దలైపోయేలాగా ఒక అద్భుతమైనటువంటి హిలీరియస్ కామెడీ సినిమా తీశారు అని మీకు అవార్డు రాకపోతే, ఒక భాస్కర్ అవార్డు రాకపోతే నమ్మండి.